హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో మస్తానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నార్త్ సైడ్ చాలా పాపులర్ రెసిపీ అండి ఇది. కేవలం 5 నిమిషాలలో మంచి డెజర్ట్ అన్నది మనకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న బాగా పండిన తియ్యటి మామిడి పండు అనమాట. నేను చేస్తున్న క్వాంటిటీ దగ్గర ఇద్దరికి వస్తుందండి. ఇలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మీ మామిడికాయ తీపి బట్టి దీంట్లో మనం పంచదార అన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను. ఒక 250 ml చల్లటి పాలు దీంట్లో పోసుకొని దీన్ని మనము మెత్తగా మిక్సీ అన్నది వేసుకోవాలి. ముందుగా మీరు ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ చేసి వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఉంటే వెనిలా, లేకపోతే మీకు నచ్చిన ఫ్లేవర్ అన్నది మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఆప్షనల్ అండి, కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో అది ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం ఐస్ క్రీమ్ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ అన్నవి మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం మ్యాంగో పీసెస్ చెర్రీతో గార్నిష్ చేసుకున్నానండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం సర్వ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలి కదా. సో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.